ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి గుడికి అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుడి గుడికలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవ యవనులారా మీ సంతోషానికి కలిసొచ్చే అంశాలుగా వీటిని భావించుచున్నారు అనే అంశాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. క్రైస్తవ యవనులారా మీ సంతోషానికి కలిసొచ్చే అంశాలుగా వీటిని భావించుచున్నారు అనే అంశాన్ని మనము దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవులకు రాసిన ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు రాయబడిన ఈ వాక్య వచనంలో నుండి మనం ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకొని పోతున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడిన దేవా, వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవన సహోదరితో మీరు మాట్లాడండి. యవనస్తుడి గుడికి వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ముగింపు ప్రార్థన తోడుగను ముందుకు నడిపించండి. ఈ గుడిక ప్రారంభ ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరీ సమయంలో మా సహోదరుడు వెస్లేలు వచ్చి ఒక ఆత్మగీతాన్ని పాడుతారు. తన ఆత్మగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే.
మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. ఆ స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది. ఆ ఆ చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లను బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు క్రైస్తవ యవనులారా, మీ సంతోషానికి కలిసి వచ్చే అంశాలుగా వేటిని భావించుచున్నారు అనే అంశ సందేశాన్ని ఈ వారం ఈ యవనస్తుల కుడికిలో మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ప్రియమైన మన స్నేహితులారా, మరి మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మూలవాక్య వచనము అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవులకు రాసిన ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాలున్నాయి. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోహు బహుమానమందు దృష్టి ఉంచునని అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవులకు రాసి తెలియజేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా,
ఈ వాక్య వచనాల్లో నుండి మన అంశ సందేశమైన క్రైస్తవ యవనులారా మీ సంతోషానికి కలిసి వచ్చే అంశాలుగా వేటిని భావించుచున్నారు అనే అంశ సందేశాన్ని ఈ దినం ఈ యవనస్తుడి కుడికిలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మన అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాల్లో రాయబడిన ఈ విషయాల్లో నుండి ఆత్మీయ విషయాల్ని, ఆత్మీయ సత్యాలను, అంతేకాకుండా అపోస్తలులైన పౌలు గారు పాత నిబంధన కాలంలోని విశ్వాస సంబంధులైన వ్యక్తుల గురించి ఇబ్రీలకు రాసిన పత్రికలో రాయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకొనక ముందుగా మన అంశ సందేశంలో, అంటే మన అంశ సందేశానికి మనం తీసుకున్న మూల వాక్య వచనంలో రాయబడిన మోషే గురించిన విషయాల్ని క్లుప్తంగా ఈ సందర్భంలో మనం తెలుసుకుందామండి. ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నానంటే ప్రియమైన యవన స్నేహితులారా, మన అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ప్రతి విషయాన్ని వివరంగా మనం తెలుసుకోవాలి. వాక్యంలో రాయబడిన ప్రతి విషయాన్ని వివరంగా మనం గ్రహించాలి. అప్పుడే ప్రియమైన యవన స్నేహితులారా, మన అంశ సందేశాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోగలం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయంగా ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఇందులో విశ్వాస వీరుల గురించి అపోస్తలులైన పౌలు గారు వివరించారు. ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో మన మూల వాక్య వచనంలో మనం చూస్తున్నప్పుడు మోషే గురించి మనకు కనబడుతుందండి. మోషే జీవిత కాలము 120 సంవత్సరాలు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ 120 సంవత్సరాల మోషే జీవించిన కాలం ప్రియమైన యవన స్నేహితులారా ఎంతో అద్భుతంగా కొనసాగించబడింది. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు, అంటే ప్రకటన గ్రంథం వరకు ప్రియమైన యవన స్నేహితులారా, మోషేను గురించి అనేకమైన విషయాలు ప్రభు సేవకులైన వారు, అంతేకాకుండా ఆనాటి ప్రవక్తలు, అపోస్తలులు, పరిచారకులు, అంతేకాకుండా దేవుని భక్తుల, చివరికి దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభు వారితో సహా మోషేను గురించిన అనేక విషయాలు తెలియజేసినట్లు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మోషే జీవించిన కాలం 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాన్ని 3 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రియమైన యవన స్నేహితులారా. మొదట 40 సంవత్సరాలు, తరువాత 40 సంవత్సరాలు, తరువాత 40 సంవత్సరాలు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మోషేకు సంబంధించిన మొదటి 40 సంవత్సరాల జీవితానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా రెండవ భాగానికి చెందిన 40 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు స్టెఫను బహు వివరంగా వివరించి తెలియజేసినట్లు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తుంటాం. ముందుగా మోషే, ప్రియమైన యవన స్నేహితులారా, మోషే యొక్క యవన జీవితానికి సంబంధించిన మొదటి 40 సంవత్సరాల గురించి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం, 30వ వచనం, 36వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈ మొదటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మోషేని ఏం చేశారంటే ప్రియమైన యవన స్నేహితులారా, మోషే యొక్క తల్లిదండ్రులు మోషేని నైలు నదిలో 3 నెలల వయసు అప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా నైలు నదిలో పారవేశారంటే విడిచిపెట్టారు. దీనికి గల కారణం ఎవరంటే ఫరో ప్రియమైన యవన స్నేహితులారా. ఎందుకంటే ఫరో ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటంటే ఇబ్రీ స్త్రీలకు పుట్టే మగ సంతానాన్ని చంపివేయాలని. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, తరువాత జరిగిన సంఘటన, ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్గమాకాండం 1వ అధ్యాయం 8 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాలు, నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలను చూస్తే అక్కడ జరిగిన ప్రతి విషయము క్లియర్గా మీకు తెలియజేయబడుతుందండి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మోషే యొక్క తల్లిదండ్రులు ఏం చేశారండి, మోషేను 3 నెలల వయసు అప్పుడు జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ నైలు నదిలో ఈ జమ్ము పెట్టిన ఎవరు చూశారంటే ఫరో కుమార్తె చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఫరో కుమార్తె చూశారు ప్రియమైన యవన స్నేహితులారా. ఫరో కుమార్తె చూసి ఆ జమ్ము పెట్టిని ఓపెన్ చేసినాడు. మోషేని చూడగానే మోషేని తీసుకుని వెళ్ళి ఫరో కుమార్తె పెంచుకునేటట్లు దేవుని వాక్యలో మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మోషే యవన జీవితానికి సంబంధించిన విషయాలంటే ఈ మోషే మొదటి 40 సంవత్సరాలు మనం ఆలోచిస్తే ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళి పెంచుకున్నది మొదలుకొని మిజ్జానికి పారిపోయినంత వరకు ప్రియమైన యవన స్నేహితులారా చరిత్రయే మొదటి 40 సంవత్సరాలు. అంటే మోషే మొదటి 40 సంవత్సరాల జీవితాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఐగుప్తు రాచనగరం నందు మోషే ఉంటూ వారి యొక్క సకల విద్యలను అభ్యసించాడంట. అంతేకాకుండా మాటల యందు, కార్యముల యందు గట్టివాడై ఉన్నాడనే విషయము స్టెఫను తెలియజేస్తున్నట్లు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తుంటాం. అంటే ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళి పెంచారు. రాజనగరంలో పెరుగుతూ ఉన్నాడు, రాజభోగాలు ఇవన్నీ. అటువంటి సమయంలో మోషే ఏం చేశాడండి, అక్కడ ఉండి సకల విద్యలయందు మంచి ప్రావీణ్యుడిగా మోషే మారిపోయాడు ప్రియమైన యవన స్నేహితులారా. అంటే ప్రతిదాన్ని క్లియర్గా, అద్భుతంగా ప్రతిదాన్ని నేర్చుకోగలిగాడు ప్రియమైన యవన స్నేహితులారా. అన్నిటిని అభ్యసించాడు, మాటల యందు, అంతేకాకుండా కార్యముల యందు గట్టివాడు. అంటే ప్రతిదాన్ని కరెక్ట్గా చేసేవాడు. అంతగా మోషే ప్రావీణ్యుడిగా మారిపోయాడు ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమిటా విషయం అంటే ఆ కాలంలో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తీల జ్ఞానము, అంటే ప్రియమైన యవన స్నేహితులారా ఐగుప్తులో ఉన్న గురువుల యొక్క జ్ఞానము లోక ప్రసిద్ధమంట.
అంటే ప్రతి ఒక్కరు వారి గురించి మాట్లాడుకునేవారు, ప్రతి ఒక్కరు వారిని మెచ్చుకునేవారు. ఎవరినండి? ఐగుప్తులో ఉన్న గురువుల యొక్క జ్ఞానాన్ని మెచ్చుకునేవారు, వారి యొక్క జ్ఞానము, తెలివి, వాటిని అందరూ మెచ్చుకునేవారు, అందరూ పొగిడేవారు. ప్రియమైన అవన స్నేహితులు, అంటే లోకమంతా పరిస్థితి అందరికీ తెలిసింది. అయితే వారి దగ్గర, ప్రియమైన అవన స్నేహితులారా, వారి దగ్గర మోషే ఉండడం వల్ల మోషే ఏం చేశాడంటే వారి విద్యలలో ప్రావీణ్యుడిగా మారిపోయాడు. అంటే వారి దగ్గర ప్రతి దాన్ని అభ్యసించి ప్రావీణ్యుడిగా మారిపోయినట్లు మోషేను మనం చూస్తుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది మోషే యవ్వన కాలానికి సంబంధించిన ఈ మొదటి 40 సంవత్సరాల జీవితం. అయితే ప్రియమైన అమర స్నేహితులారా, తరువాత మనం చూస్తున్నప్పుడు మోషే జీవిత కాలంలో రెండవ భాగం ఏంటంటే మోషే మరి ఒక 40 సంవత్సరాలు, 41వ సంవత్సరం నుండి 80 సంవత్సరం వరకు మనం చూస్తున్నప్పుడు మిద్యానికి మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు. ప్రియమైన అమర స్నేహితులారా, మిద్యానికి ఐగుప్తు నుండి పారిపోయి మరలా మిద్యాను నుండి ఐగుప్తునకు వచ్చిన సందర్భం వరకు జరిగిన ఈ సంవత్సరాలే ఈ చరిత్ర. ప్రియమైన అమర స్నేహితులారా, మోషే జీవితానికి సంబంధించిన రెండవ 40 సంవత్సరం. అంటే 41వ సంవత్సరం నుండి 80 సంవత్సరాల వరకు మనం చూస్తున్నప్పుడు మోషే ఐగుప్తుని విడిచి మొదట మిద్యానికి పారిపోయాడు. తర్వాత మరలా మిద్యాను నుండి ఐగుప్తుకు వచ్చిన ఈ మధ్యలో జరిగిన కాలమే ఈ 40 సంవత్సరాలు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో మనకు కనబడుతున్నాయి. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మోషే జీవించిన మొదటి 40 సంవత్సరాల గురించి మనకు కనబడుతుంటుంది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మరి ఒక 40 సంవత్సరాలు మనకు కనబడుతూ ఉంటాయి. మూడవ 40 సంవత్సరాలు అంటే 81 నుండి 120 సంవత్సరాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36 నుండి 44 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటాయి. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఈ మూడవ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 81 నుండి 120 సంవత్సరాలు మనం చూస్తుంటే మోషే యొక్క జీవిత ప్రయాణం అనే ఈ మూడవ 40 సంవత్సరాల్లో ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలు వారిని ఐగుప్తు నుండి విడిపించినది మొదలుకొని నిబో పర్వతం మీద మృత్యునందు వరకు గల చరిత్రయే ఈ 40 సంవత్సరాలు, 81 నుండి 120 సంవత్సరాలు అనే విషయం తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే మొదటి 40 సంవత్సరాలు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతుంటే స్టెఫను తెలియజేసిన విషయాలు. రెండవ 40 సంవత్సరాలు 41 నుండి 80 సంవత్సరాల వరకు మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36 నుండి 44 వరకు రాయబడిన వాక్య వచనాలు మూడవ 40 సంవత్సరాలు 81 నుండి 120 సంవత్సరాల గురించి స్టెఫను బహు వివరంగా మోషే జీవిత కాలం గురించి అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా మోషే 120 సంవత్సరాలు బ్రతికిన వాడై వాగ్దాన భూమి యొక్క సరిహద్దులోనికి వచ్చేసరికి అక్కడ ఉన్న మోయాబు మైదానంలో 12 గోత్రాల వారికి చివరిగా సలహా ఇచ్చినట్లు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుందండి. అక్కడ ప్రియమైన అవన స్నేహితులారా, తదుపరి పిస్కా కొండ మీద మృతి నొందినట్లు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మోషే జీవితం గురించి ఎంత వివరంగా ఈ 120 సంవత్సరాలని, మొదటి 40 సంవత్సరాలు, తర్వాత 40 సంవత్సరాలు, తర్వాత 40 సంవత్సరాలు 3 భాగాలుగా విడదీసి తెలియజేయడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవులు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి, వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో మనం చూస్తున్నాం క్రీస్తుని ఎరుగని వారు కూడా దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పరిశీలించి ఎన్నో ప్రశ్నలు తీసుకుని వస్తున్నారు. ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు క్రీస్తులో విశ్వాసంలో నిలకడగా లేని వానికి ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి, నోరు ఎల్లబెట్టే పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, సాతాను గాడికి కూడా మనకన్నా వాక్యం ఎక్కువగా తెలుసు. ఏ రిఫరెన్స్లో ఏ వాక్యం ఉందో, ఏ సందర్భంలో ఏం జరిగిందో మనకన్నా ఎక్కువగా సాతాను గాడికి కూడా తెలుసు. కానీ ఈ దినాల్లో క్రైస్తవ యవనస్తులు మనం చూస్తున్నప్పుడు, ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవ యవనస్తులు దేవుని వాక్యం వారి దగ్గరే ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇవన్నిటినీ ఉపయోగించుకోనలేక దేవుని వాక్యం నుండి ఎవరైనా వారిని ప్రశ్నలు వేసినప్పుడు నోరు ఎల్లబెట్టే పరిస్థితి, అడిగేదానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి, అడిగేదానికి వారికి ఉన్న సందేహాన్ని తీర్చలేని పరిస్థితులు ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ యవనులను మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాలను ఎంత వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నానంటే ప్రియమైన అవన స్నేహితులారా, మోషే బ్రతికిన 120 సంవత్సరాల గురించి దేవుని వాక్యాలను చూపించండి, తెలియజేయండి, వివరించండి ఒక క్రైస్తవ సంఘంలోని యవనస్తుని అడిగినప్పుడు ఎవరు ఏ విషయాన్ని చెప్పలేకపోయారు, ఎవరు వివరించి చెప్పలేకపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఎంత వేదనకరమైన పరిస్థితి. దయతో ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ యవనులైన మీ అందరినీ ఒక విషయాన్ని ప్రభుపేట కోరుచున్నాను. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొదటి నుండి చివరి వరకు పూర్తి చేయండి. ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకోండి. మీకు ఇంకా సందేహంగా ఉంటే కనుక దేవునికి ప్రార్థించి ఆ వాక్యాన్ని ప్రార్థించినప్పుడు దేవుని ద్వారా జవాబుని మీ జీవితంలో మీ సందేహానికి మీరు పొందుకోండి. అంటే వాక్యాన్ని పూర్తిగా ధ్యానించండి, వాక్యాన్ని తెలుసుకోండి. ఒకవేళ మీరు వాక్యాన్ని తెలుసుకోకుండా ఉంటే కనుక మీరు ఇంకా ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నవారే. దయచేసి ఇటువంటి ఆత్మీయ గ్రుడ్డితనం నుండి బయటకు రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో క్రీస్తుని విశ్వసించని వారు, క్రీస్తుని ఎరుగని వారు కూడా
దేవుని వాక్యాన్ని చదివి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పరిశీలించి కొన్ని ప్రశ్నలు క్రైస్తవులను అడుగుతూ ఉన్నారు. సాతానికి గాడి కూడా దేవుని వాక్యం బాగా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వాక్యాన్ని పూర్తిగా ధ్యానించాలి. వాక్యం బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయాలి. పూర్తిగా చదివి ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా మనం తెలుసుకోగలగాలి. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు దానికి సరైన జవాబు చెప్పే వారంగా మనం ఉండాలి. దానికి వారికి ఉన్న సందేహాలను తీర్చే వారంగా మనం ఉండాలి. వాక్యంలో ప్రతి విషయాన్ని వారికి చూపించి ఏది నిజమో ఏది అబద్ధమో వారు తెలుసుకునేలా మనం చెప్పే వారంగా అటువంటి విశ్వాసంలోనికి మనం వచ్చినప్పుడు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చూసి తప్పక మన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ గుడ్డితనంలో ఉండక దేవుని వాక్యాన్ని పరిశీలించవలసిందిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా, వచ్చిన సందేహాలని సేవకుడి ద్వారా దేవునికి ప్రార్థించడం ద్వారా ఆ సందేహాలు నేను బయటపడి వాక్యంలో పూర్తిగా స్థిరపడవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ యవనులందరినీ నేను కోరుచున్నానండి. ప్రియమైన స్నేహితులారా, ఇది మనం మోషే జీవించిన 120 సంవత్సరాల జీవిత చరిత్ర. ఇంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరిగినది. అయితే ఈ సందర్భంలో ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవులకు పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులను మనం చూసినప్పుడు మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని అందించాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుని ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే గురించి, అతని యొక్క విశ్వాసం గురించి, మోషే యవన కాలంలో తీసుకున్న నిర్ణయాల గురించి అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక యూదా క్రైస్తవులకు రాసి తెలియజేయడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసుకొని మన ఆత్మీయ సందేశంలోనికి మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవులకు హెబ్రీయులకు రాసిన పత్రికను రాయడంలో ఉన్న ప్రధాన కారణాన్ని ముందుగా మనం తెలుసుకుందామండి. యేసుక్రీస్తు వారిని వీరు వారి జీవితంలో దేవునిగా అంగీకరించారు. దేవునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారిలో వారి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వారి జీవితంలో అనేక శ్రమలు వారు ఎదుర్కొన్నారు. అనేక శ్రమలు వారికి కలిగాయి. ఎప్పుడైతే శ్రమలు వారికి కలిగాయో వారిలో అనేక సందేహాలు, అనుమానాలు అనేవి ప్రారంభమయ్యే ప్రియమైన స్నేహితులారా, దేని విషయంలో అంటే విశ్వాస విషయంలో అనేక సందేహాలు, అనేక అనుమానాలు వారికి కలిగాయి. ఇటువంటి అనుమానాలు, ఇటువంటి సందేహాలు వారిలో కలిగి అంటే వారి పాత విశ్వాసమైన యూదా విశ్వాస విషయమై, యూదా మత సాంప్రదాయాల విషయమై, యూదా మత సంబంధమైన ఆచారాల్ని, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఉచితాన్ని బట్టి వారి జీవితంలో ఇటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలుగుతున్నాయని వారు తలంచారంటే మేము మా జీవితంలోనే యూదా మతాచారాల్ని, యూదా మత సంబంధమైన ప్రతి దాన్ని మేము విడిచి యేసుక్రీస్తు వారిని విశ్వసించాం కాబట్టి మా జీవితంలో ఇలా శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక అనుమానంలోనికి, సందేహంలోనికి చాలా మంది వెళ్ళిపోయి క్రీస్తు విశ్వాసంలోని మరలా వెనుక కంటే వారు విడిచి వచ్చిన యూదా మత సంబంధమైన విధానాలే గొప్పగా తలంచి కొంతమంది మరలా వెళ్ళిపోయారంట ప్రియమైన స్నేహితులారా. అయితే అపోస్తలుడైన పౌలు గారు మరలా ఈ యూదా క్రైస్తవులకు హెబ్రీయులకు రాసిన పత్రికను రాసి ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు వారి విశ్వాసంలో నిలిచిన యూదా క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు గారు ఏ విషయాలు తెలియజేస్తున్నారంటే క్రీస్తే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారే ప్రియమైన స్నేహితులారా, వారికి ఉన్న ప్రధాన యాజకుడి కన్నా, అంతేకాకుండా వారు అర్పించి బలుల కన్నా, దేవదూతల కన్నా, ధర్మశాస్త్రము కన్నా ఒక మాటలో చెప్పాలంటే యూదా క్రైస్తవులు వారి పాత విశ్వాసానికి సంబంధించిన ఏవేవి గొప్పగా అనుకుంటూ ఉన్నారో వాటన్నిటికంటే యేసుక్రీస్తు వారి గొప్ప అనే విషయాన్ని తెలియజేయడానికే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాశారండి. వాటన్నిటికంటే యేసుక్రీస్తు వారి గొప్పవారనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారిని మరలా యేసుక్రీస్తు వారి విశ్వాసంలోకి వచ్చేలా, వారిలో ఉన్న సందేహాలు, అనుమానాలు పోయేటట్లు విశ్వాసంలో వారు స్థిరపడేలా విశ్వాసానికి సంబంధించిన ఎన్నో విషయాలను హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాశారు. విశ్వాసంలో వారు స్థిరపరచబడాలంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఎంతోమంది విశ్వాస వీరుల గురించి తెలియజేయాలి. ఆ విషయాల్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. విశ్వాసం గురించి ఎన్నో అద్భుతమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఈ పత్రికను ప్రియమైన స్నేహితులారా వీరికి రాసినట్లు మనం చూస్తున్నామంటే ఆచార సంబంధమైన క్రియలు గొప్పవో, ఆధ్యాత్మిక సంబంధమైన క్రియలు గొప్పవో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ పాత నిబంధన ఉన్న ప్రతి విషయం, ఆత్మ సంబంధమైన నెరవేర్పులు క్రీస్తులోనే జరిగే విషయాలను కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారంటే ఈ విషయాలని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే వారిలో ఒక నమ్మకం కలగాలి, వారిలో విశ్వాసం కలగాలి. ఏంటంటే వారు ఆచరిస్తున్న ఈ ఆచారాలు, వారు ఆచరిస్తున్న మత సంబంధమైన విషయాలు, వారు ఆచరిస్తున్న ఇవన్నిటికన్నా గొప్ప ఎవరంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే గొప్ప, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అనే విషయం వారు తెలుసుకోవాలి. వారిలో నమ్మకం, విశ్వాసం కలగడానికి క్రీస్తులోనే నెరవేర్పులన్నీ, ధర్మశాస్త్రం ఉన్న ప్రతి నెరవేర్పు జరిగిందనే విషయం, పాత నిబంధన కాలంలో ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులు జరిగిన విషయాల్ని తెలియజేస్తూ పత్రికను రాసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే వారికి శ్రమలు కలిగినప్పుడు వారు ఏమనుకున్నారంటే
మాకున్న మతాచారాలు ఇవే గొప్పవి అనుకుని చెప్పి కొంతమంది మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో పౌలు గారు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం గురించి రాశారు, విశ్వాసం గురించి తెలియజేస్తారు. అందుకనుకనే పాత నిబంధన కాలంలో ఉన్న ఎంతోమంది విశ్వాస వీళ్ళ గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటుందండి. ఈ విధంగా ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఇశ్రాయేలు గోత్రానికి చెందిన మోషే యొక్క జీవిత అనుభవాల గురించి కూడా వారికి తెలియజేస్తున్న సందర్భమే మన మూల వాక్య వచనం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 వరకు రాయబడిన వాక్య వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మన యొక్క ఆత్మీయ విషయాన్ని, ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా మోషే 120 సంవత్సరాల జీవిత చరిత్రను మనం వివరంగా తెలుసుకున్నాం. రెండవదిగా పౌలు గారు యూదా క్రైస్తవులకి హెబ్రీయులకు రాసిన పత్రిక రాయడానికి గల ప్రధాన కారణం ఏంటో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మన యొక్క ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మోషే ఏ ఏ విషయాల్ని తన సంతోషానికి కలిసి వచ్చే అంశాలుగా ఎంచుకున్నాడో, అంశాలుగా భావించాడో మనం ఈ సందర్భంలో మనం తెలుసుకుని మన ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. అయితే ప్రియమైన స్నేహితులారా, యవనుడైన మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా మోషే అక్కడ ఉండిపోతే ఎంతో ధనం. ప్రియమైన స్నేహితులారా, కావలసినంత లగ్జరీ లైఫ్ తను జీవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కావాల్సినంత మంచి లగ్జరీ లైఫ్ జీవించవచ్చు, తన జీవితంలో సంతోషంగా ఏ శ్రమలో ఉన్న ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఏది కావాలంటే అది అంత సంతోషంగా జీవించే పరిస్థితి తన ముందు ఉన్నా సరే తన యవన కాలంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, అంటే ఈ లోక సంబంధమైనవి కలిసి వచ్చే అంశాలుగా భావించక దైవ సంబంధమైనవి కలిసి వచ్చే అంశాలుగా ఎంచుకున్నాడు. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా మంది యువత వారి జీవితంలో ఎటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఈ లోక సంబంధమైనవి కలిసి వచ్చే అంశాలుగా వారి జీవితంలో వారు భావిస్తూ ధన సంపదనే ఒక గురిగా పెట్టుకున్న ఎంతోమంది యువతని దినాల్లో మనం చూస్తున్నాం. వారి జీవిత విధానం ఏ విధంగా ఉంటుందంటే, నా ప్యాకేజ్ ఎంత అంటే నీ ప్యాకేజ్ ఎంత, నా ప్యాకేజ్ ఎంత ఎక్కువ పెరిగింది నీది ఎంత పెరిగింది, నా శాలరీ ఎంత ఎక్కువ వచ్చింది నీది పెరిగింది, అంటే ధన సంపాదనే. దీని గురించి చాలామంది యువత ఏం చేస్తున్నారంటే దేశాన్ని విడిచి రకరకాల దేశాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది సెటిల్ అవుతున్నారు, కానీ కొంతమంది జీవితాలు మనం చూస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఏం చేయాలో తెలియని పరిస్థితి, వేరే దేశంలో ఉన్నారు, దేశం కానీ దేశంలో ఉండి ఏం చేయాలో తోచలేని పరిస్థితి, జీవితంలో సెటిల్ అవ్వలేని పరిస్థితి. చివరకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయంటే నా జీవితంలో నేనేమీ సంపాదించుకోలేకపోయినా, ఏమీ పొందుకోలేకపోయానని చెప్పి లోకంలో కలిసి వచ్చే లోక సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా భావించిన వారి చివరికి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న ఎంతోమంది యువతను మనం చూస్తున్నాం. ఇంకొంతమంది యువత ధనాన్ని అయితే సంపాదిస్తూ ఉంటారు, కానీ అమ్మాయిల కొరకు ఏదో గొడవలు ఆడుకొని హత్యలు చేసుకుంటూ చనిపోతున్న వారిని చూస్తుంటాం. కొంతమంది మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారంటే వారి జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా వారు భావిస్తూ ఉన్నారు. ఇంకొంతమందిని మనం చూస్తుంటే ధనం పొందుకొని సెటిల్ అయినట్లే కనబడుతుంటారు, కానీ వారి జీవితంలో ఆ ధన సంపాదన ద్వారా లగ్జరీ జీవితం వారికి నచ్చినట్లు వారు జీవించడం, ఆ ధనం ద్వారా వ్యభిచారపు పనులు, ఆ ధనం ద్వారా త్రాగుడికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, చెడు పనులకు అలవాటు పడిపోయిన ఎంతోమంది యువతను ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఇంకొంతమంది ఈ ధన సంపాదనను బాగానే ధనాన్ని పొందుకుంటున్నారు, ధనాన్ని సంపాదిస్తున్నారని ఆలోచన ఉంటే వారికి వివాహాలు జరిగిన తర్వాత వారి భార్యలు, వారి జీవితంలో వచ్చే భాగ్యస్వాములు ఎటువంటి పరిస్థితులు ఉంటారంటే వారు కూడా లగ్జరీ జీవితాలకు అలవాటు పడిపోయి ధనాన్ని వృధాగా వ్యర్థంగా వేస్ట్ చేసే వారికి దినాల్లో ఎంతమంది మనకు కనబడుతుంటారు. ధనవంతులైన వారితో వారు పోల్చుకుని వారికన్నా నేను ఇంకా ఎంతలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని ధనాన్ని వృధాగా వ్యర్థంగా వేస్ట్ చేస్తున్న ఎంతో మందిని యువతని దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, వీరందరి జీవితాలు మనం ఆలోచిస్తే కనుక వీరు లోక సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా భావించారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ లోక సంబంధమైన ఇటువంటి బ్రతుకులు మనిషికి కలిసి వచ్చే అంశాలేనని మనం ఆలోచిస్తే కనుక కానే కాదనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి కలిసి వచ్చేలా భావించేవారు ధనాన్ని సంపాదించాలనే ప్రయత్నంలో, ధన సంపాదన విషయంలో కొంతమంది ఆ ఉద్యోగాలు వారు పొందుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఒకవేళ ఉద్యోగాన్ని పొందుకున్న తరువాత వారి జీవితంలో ఆ ధన సంపాదన ద్వారా లగ్జరీ జీవితాలకు అలవాటు పడిపోయి, త్రాగుడికి, చెడు అలవాట్లకు, వ్యభిచారానికి అలవాటు పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. చివరికి మానసికంగా కృంగిపోతూ ఉంటారు. పోనీ ధన సంపాదన అయింది, వివాహం జరిగిన తర్వాత వారి జీవితాల్లో వచ్చే భాగ్యస్వాములు కూడా లగ్జరీ జీవితాలకు అలవాటు పడి చివరకు ఉన్న ధనమంతా పోగొట్టుకునే పరిస్థితి, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని కావాల్సినంత సంపాదిస్తున్న ఇంకా సంపాదించాలనే ఆలోచనలో
చివరికి అన్ని పోగొట్టుకొని మానసికంగా కృంగిపోయే పరిస్థితి, త్రాగుడికి అలవాటు పడిపోయి చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి మానసికంగా కృంగిపోయే పరిస్థితి దేని వల్ల కలుగుతుందంటే ఈ లోక సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా భావించడం ద్వారానే. అయితే మోషే జీవితాన్ని మనం ఆలోచిస్తే మోషే ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి దేవుని చిత్త నెరవేర్పులో నిందలకు కూడా సిద్ధపడ్డాడంట. దానిని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంటే ప్రియమైన స్నేహితులారంటే మోషే దైవానికి సంబంధించిన వాటిని కలిసి వచ్చే అంశాలుగా తన జీవితంలో ఎంచుకున్నాడు. నిజమే, మోషే జీవితం మనం చూస్తే కనుక మోషే జీవితం ముందు మన జీవితం ఏ పాటిదండి. మోషే ఒక రాజరిక స్థితిలో ఉండవలసిన వాడు. మోషే ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్నాడంటే రాజభోగాలు, కావలసినంత ధనం ఉంది, ఇంక ఇంట్లో కూర్చొని ఆ లోపల రాజనగర్లో కూర్చొని కావాల్సినట్లు జీవించవచ్చు. ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా ఏది కావాలంటే అది ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటే అంతమందిని వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి ఈ లోక సంబంధమైన ఇవన్నిటినీ విడిచి మోషే ఏం చేశాడంటే ప్రియమైన స్నేహితులారా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి దేవుని చిత్త నెరవేర్పులో నిందలకు కూడా సిద్ధపడ్డాడంట. దాన్ని గొప్ప భాగ్యంగా మోషే ఎంచుకున్నాడంటే ప్రియమైన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మోషే జీవితం ద్వారా మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా యవన కాలంలో ఉన్న మనము మన యొక్క సంతోషానికి ప్రియమైన స్నేహితులారా మన యొక్క సంతోషం ఇందులో ఉండాలంటే దేవుని కొరకు దేనికైనా సిద్ధపడే జీవితంలో మన యొక్క సంతోషం ఉండాలి. దానిని కలిసి వచ్చే అంశంగా మనం భావించగలగాలి ప్రియమైన స్నేహితులారా. గనుక ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మోషే గురించి రాస్తూ 3 అద్భుతమైన విషయాలను తెలియజేస్తారు. ఏమిటంటే దేవుని విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకున్నాడు, అంతేకాకుండా దేవుని వలన ప్రతిఫలముగా కలుగుబోవు శాశ్వతమైన బహుమానమందు దృష్టి ఉంచాడు. ఈ లోకంలో నువ్వు సంపాదించేది శాశ్వతం కాదు, తాత్కాలికం. కానీ మోషే దేవుని ప్రజల కొరకు శ్రమలు అనుభవించడం మేలని తలంచాడు, దేవుని విషయమై నింద గొప్ప భాగ్యమై ఎంచుకొని చివరగా మోషే తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటంటే దేవుని వలన ప్రతిఫలముగా కలగబోవు శాశ్వతమైన బహుమానాన్ని దాని మీద మోషే దృష్టి పెట్టాడంటే ప్రియమైన స్నేహితులారా ఈ విషయాలు కొంత విచిత్రంగా మనకు అనిపించవచ్చు. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా మోషే తన సంతోషానికి దేవుని సంతోషానికి కలిసి వచ్చే అంశాలుగా నిర్ణయించుకొని తీసుకున్న నిర్ణయాలు తనకు కనబడవు. ఇవి కనిపించిన నిర్ణయాలు ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా నిందలు దేవుని కొరకు పడడానికి ఎవరు సిద్ధపడరు, కానీ మోషే సిద్ధపడ్డాడు. దేవుని కొరకు నిందలు పడడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని ప్రజల ద్వారా కలిగే శ్రమల కొరకు సిద్ధపడ్డాడు, దేవుని ప్రజల కొరకు కూడా శ్రమలకు సిద్ధపడ్డాడు. ప్రియమైన స్నేహితులారా దీని యవన కాలంలో నడి వయసులో ఎవరు చేయడానికి సిద్ధపడరు, కానీ మోషే సిద్ధపడ్డాడు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా ఎప్పుడో కలుగబోయే ఇయ్యబడబోయే బహుమానం కొరకు ఎదురు చూచాడు. ఎవరు ఎదురు చూడరు, ఎప్పుడో కలిగే నిత్యజీవం గురించి ఎవరు ఎదురు చూడరు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఎంతమంది యవనస్తుల జీవితాలు. కానీ మోషే ఎదురు చూచాడు, ఎప్పుడో కలగబోయి శాశ్వతమైన బహుమానం కొరకు ఎదురు చూచాడు. దాని కొరకు నిందలు అనుభవించడానికైనా శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. తనకున్న రాజభోగాలు ఇవన్నింటినీ విడిచి దేవుని ప్రజల కొరకు శ్రమలు అనుభవించడానికైనా ముందుకు వచ్చాడు, నిందలు అనుభవించడానికి ముందుకు వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా కారణం ఏంటంటే మోషే దేన్ని తెలుసుకోగలిగాడంటే ఏది శాశ్వతం ఏది తాత్కాలికమో తెలుసుకోగలిగాడు. ఎటువంటి జీవితం నరకానికి తీసుకుని వెళ్తుంది, ఎటువంటి జీవితం నిన్ను నిత్య జీవానికి చేరుస్తుందనే విషయం మోషే తన జీవితంలో గ్రహించాడు. కాబట్టి మోషే యొక్క నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన స్నేహితులారా మోషే వల్ల మన ముందు కూడా 2 మార్గాలు కనబడుతుంటాయి. దేవునికి సంబంధించిన విషయాలు కనబడుతుంటాయి, లోక సంబంధించిన విషయాలు. ఈ లోక సంబంధించిన విషయాలు మొదట మనకు బాగానే కనబడుతుంటాయి, అవి శాశ్వతంగా మనకు కనబడుతుంటాయి, కానీ ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ నిత్యము నిలిచేవి కాదు. కానీ మోషే వలె మనము శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవడానికి దైవానికి సంబంధించిన విషయాన్ని కలిసి వచ్చే అంశాలుగా మనం భావించేమా దేవుని ద్వారా మన జీవితంలో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మహిమగల దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా మోషే గుర్తించవలసిన విషయాలు గుర్తించాడు. గనుకనే మోషే ఏలియాలు యేసుక్రీస్తు వారితో రూపాంతర కొండ మీద మాట్లాడటాన్ని శిష్యులు చూసినట్లు మత్తయి సువార్త 17:1-8 వరకు రాయబడిన వాక్య వచనంలో మనం చూస్తుంటాం. అదేవిధంగా క్రీస్తు విరోధికి లోబడక వాడిని జయించిన వారు పరలోకంలో మోషే కీర్తన పాడుటను ప్రకటన గ్రంథము 15:2-4 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే శాశ్వతమైన వాటికి వారసుడొకటకు మోషే వారసుడైనట్లు ఈ విషయాలు బట్టి మనకు తెలియజేయబడుతుందండి. శాశ్వతమైన బహుమానాన్ని మోషే తన జీవితంలో పొందుకున్నాడు. గనుకనే ప్రియమైన స్నేహితులారా మీకు కలిసి వచ్చే అంశాలుగా మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తిని మీరు అనుకొనవద్దు, మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తిని మీరు తలంచవద్దు, మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు భావించవద్దు, వారి భక్తిని వారి పేరు ప్రఖ్యాతలను అంతేకాకుండా వారి జీవితాలను మీరు కలిసి వచ్చే అంశాలుగా మీ జీవితాల్లో భావించవద్దు. మీకున్న
మీకున్న ఉద్యోగం, మీకున్న చదువు, అంతేకాకుండా మీకున్న ధన సంపాదన, మీకున్న అందం, వీటన్నిటిని మీకు కలిసి వచ్చే అంశాలుగా భావించవద్దు. కానీ దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయన చిత్తాన్ని చేయడంలోనే నిర్లక్ష్యం చేయకుండా వాటిని కలిసి వచ్చే అంశాలుగా మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమకరమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మహిమ సంబంధమైన కార్యాలను మన జీవితంలో మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మోషే ఏది శాశ్వతమో గ్రహించాడు, ఏది తాత్కాలికమో గ్రహించాడు, సరైన నిర్ణయాలు తీసుకున్నాడు, దైవానికి సంబంధించిన విషయాన్ని కలిసి వచ్చే అంశాలుగా భావించాడు. కాబట్టి మోషే శాశ్వతమైన బహుమానాన్ని తన జీవితంలో పొందుకోగలిగాడు. ప్రియమైన అవన స్నేహితులారా, కాబట్టి దైవ సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా మనం భావించినప్పుడు శాశ్వతమైన వాటిని మన జీవితంలో మనం పొందుకోగలం. మహిమ సంబంధమైన కార్యాలను మన జీవితంలో మనం అనుభవించగలం. దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకున్న ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కొడుకులో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా. నిజమే దేవా, మోషే తన జీవితంలో ఏది శాశ్వతమో, ఏది తాత్కాలికమో గ్రహించి దైవానికి సంబంధించిన విషయాన్ని కలిసి వచ్చే అంశాలుగా భావించి వాటికి తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చి లోక సంబంధమైన వాటికి దూరంగా ఉన్నాడు. కాబట్టి శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోగలిగాడు దేవా, నిత్య ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు దేవా, ఎంతో గొప్ప నాయకుడిగా ఎదిగాడు దేవా. కాబట్టి మా జీవితాల్లో మేము కూడా ఈ లోక సంబంధమైన వాటిని కలిసి వచ్చే అంశాలుగా భావించగా దైవానికి సంబంధించిన విషయాన్ని కలిసి వచ్చే అంశాలుగా భావించి వాటి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకొని మా జీవితంలో మేము ముందుకు వెళ్ళినప్పుడు నీవు మా జీవితంలో సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మేము పొందుకునేలా, మహిమ కార్యాలను మా జీవితంలో అనుభవించేలా ఉంటాయని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయత కలిగి వారి జీవితాల్లో నీవు సిద్ధపరిచిన దీవెనను, ఆశీర్వాదాన్ని, మహిమ కార్యాలను వారి జీవితంలో పొందుకోగలిగారు. మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కూడా ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.